ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు తల్లులందరూ తండ్రులందరూ బిడ్డలకి జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి జ్ఞాపకశక్తి గురించి తెలియచేయబోతున్నాను. చాలామంది ఏమంటుంటారంటే, మా పిల్లవాడు బాగా చదువుతాడండి, చాలా కష్టపడతాడండి, కానీ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏది గుర్తు రాదంటాడండి. మాస్టర్ గారు ఏది అడిగినా అక్కడికి వెళ్ళి చెప్పడండి. ఏంటంటే నాకు జ్ఞాపకం ఉండట్లేదమ్మా అంటుంటారు. అందుకని జ్ఞాపక శక్తి బాగా ఉండాలంటే అట్లాగే కొంతమంది పెద్దలకు కూడా ఏదన్నా ఎక్కడన్నా పెట్టినా అది గుర్తుండదు, ఇక జ్ఞాపకం ఉండదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అసలు అది జ్ఞాపకం ఉండదు. ఇట్లా కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇలాంటివన్నీ జ్ఞాపకాలు బాగా ఉండాలంటే ఏదన్నా తిండి చెప్తారా అని అడుగుతుంటారు. జ్ఞాపక శక్తి పెరగటానికి తిండి ప్రధానం కాదు, అక్కడ అది కొంత దోహదం చేస్తుంది బ్రెయిన్ సెల్స్కి. జింక్ అనేది బాగా కావాలి. ఆ జింక్ అనేది మనం తినే పండ్లు, విత్తనాలు, ఆకుకూరలు వీటిలో బాగా ఉంటుంది. అంచేత ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ కాస్త ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్ సెల్స్కి కావాల్సిన జింక్ అవి కూడా బాగా అందినప్పుడు అవి కొంచెం బాగా షార్ప్గా పనిచేస్తాయి, మెమరీ కూడా బాగుంటుంది. అంచేత ఇలాంటి బిడ్డలకి మీరు ఎవరైనా కొద్దిగా వాడండి, న్యాచురల్ డైట్స్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది. మనకి 70-80 ఏళ్ళు వచ్చేసరికి, 90 ఏళ్ళు వచ్చేసరికి మతి మరుపు బాగా ఎక్కువ అవుతుంది. కొంతమంది ఆ పిల్లల పేర్లు, మనవల పేర్లు, ఇక వాళ్ళ క్లాస్మేట్స్ పేర్లు, బంధువుల పేర్లు ఏం గుర్తుండవు, ఎవరి రిలేషన్ ఏంటో కూడా మర్చిపోతుంటారు. మన ఇంట్లో ముసలాళ్ళని చూస్తుంటే అంటే 80-90 ఏళ్ళకి మతి మరుపు అనేది మనం సహజంగా చూస్తున్నాం కదా. అంటే బ్రెయిన్ సెల్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి? అదే ఋషులకి 150 ఏళ్ళు 140 ఏళ్ళు వచ్చిన మతి మరుపు ఎందుకు రాదు? వాళ్ళకి ఏజ్ పెరిగే కొంది వాళ్ళకి శిష్యరికం ఇంకా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి పవర్స్ పెరుగుతుంటాయి, వాళ్ళని సలహాలు సూచనలు అడిగి తీసుకునే వాళ్ళు ఇంకెక్కువ వెళుతుంటారే. మనకు ముసలయ్యే కొద్దీ జనాలు దూరం అవుతుంటారు, ఋషులకి ముసలయ్యే కొద్దీ జనాలు పెరుగుతుంటారు వాళ్ళ దగ్గరికి, ఆయన సీనియారిటీ పెరిగే కొద్దీ. కారణం ఏంటంటే మరి వాళ్ళకి బ్రెయిన్ సెల్స్ ఎందుకు అట్లా పనిచేస్తున్నాయి, మనకెందుకు పనిచేయట్లేదు? వాళ్ళు రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేయటం ద్వారా ప్రాణవాయువు బాగా వెళుతుంది శరీరానికి పుష్కలంగా. మనకి తిండి బాగా వెళుతున్నది పుష్కలంగా. తిండి తినకపోతే కొన్ని నెలలైనా బ్రతకొచ్చు, ప్రాణవాయువు పీల్చుకోకపోతే కొన్ని సెకండ్లో చచ్చిపోతాం. కొన్ని సెకండ్లు అంతకపోతే చనిపోయే దాన్ని మనం ఎంత ఎక్కువ అందిస్తున్నాం, కొన్ని రోజులు తినపోయినా బ్రతికే దాన్ని ఎంత ఎక్కువ అందిస్తున్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈరోజు గురువారం అనుకోండి, ఈరోజు తినేస్తాం, ఇంకా తిన్నది అరగదు. ఏమండి ఆదివారం ఏం తిందామండి, ఏం వండుకుందాం, ఇవాళ ఇంకా తిన్నది అరగలేదు, మళ్ళీ ఆదివారం ఏం తినాలి, ఎంతసేపు తిందామనే రంది తప్ప 3 పూట్ల వాయిలు ఇంతంత తింటూ ఉంటాం. అయినా మనకి బుర్ర ఎందుకు పని చేయట్లేదు? మరి బ్రెయిన్ యాక్టివ్గా షార్ప్గా ఉండాలి అంటే కారణం ప్రాణవాయువు ఎక్కువ అందాలి దానికి. అందుకని మతి మరుపు రావడానికి, జ్ఞాపక శక్తి ఉండిపోవడానికి ప్రాణవాయువు సరిగా అది దాన్ని బాగా అందించిన వ్యక్తులు ఋషులు. అందుకని డైలీ పావుగంట 20 నిమిషాలు ప్రాణాయామం చేయించండి బిడ్డలకు కూడా. 20 నిమిషాలు అరగంట అయినా సరే. అది బాడీకి వెళితే మైండ్కి సెల్స్కి వెళుతుంటే యాక్టివ్గా ఉంటాయి అన్నమాట సెల్స్ అన్నీ. అందుకని అది నెంబర్ 1. నెంబర్ 2, ఋషులు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటారు. అంటే మొత్తం అదే ఫుడ్ అంతా న్యాచురలే. పండ్లు, విత్తనాలు, కాయలు సహజంగా తినేస్తారు. వాటి నిండా ప్రాణశక్తులు ఉంటాయి, పోషకాహారాలు బాగా ఉంటాయి. అందుకని విటమిన్స్, మినరల్స్, జింక్ ఇట్లాంటివన్నీ పుష్కలంగా అందుతాయి. అందుకని బ్రెయిన్ సెల్స్కి న్యూట్రియంట్స్ అందినప్పుడు బ్రెయిన్ సెల్స్ వీక్ కావు. మన మెదడు 140 సంవత్సరాలు 150 సంవత్సరాలు పనిచేయడానికి ఆ సెల్స్ పుట్టాయి. ఒకసారి పుట్టిన బ్రెయిన్ సెల్స్ 140-150 ఏళ్ళు పనిచేసే డిజైన్ వాటిది. మనం పోషించమా, ముందు చచ్చిపోతాయి, అంతే, ముందు వీక్ అయిపోతాయి, ముందు వాటి మెమరీ లాస్ అయిపోతుంది, వాటి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. కారణం ఏంటంటే మనం ఇచ్చే న్యూట్రియంట్స్ సరిగా లేక. అన్నీ వండినవి, పిండినవి, వేపినవి, దేవినవి తిన్నామనుకోండి, వీటికి అందాల్సినవి సరిగా అందం, అందుకని వీక్ అయిపోతాయి. అందుకని రోజు జ్యూసులు కానీ, నట్స్ ఎక్కువ తినటం కానీ, బాగా నానబెట్టిన బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, వాల్నట్స్ ఇవి బాగా పెట్టండి. కొబ్బరి బాగా పెట్టండి, కొబ్బరికి మేధాశక్తి బాగా పెరుగుతుందని. అందుకని ఇండియాలో బాగా కొబ్బరి ఎక్కువగా తినే రాష్ట్రం కేరళ. ఇండియా మొత్తంలో తెలివితేటలు ఎక్కువ ఉన్న రాష్ట్రం కేరళ. అందుకని మన పెద్దలు కొబ్బరిలో ఎంత గొప్ప గుణాలు ఉన్నాయని గ్రహించి కొబ్బరి బాగా వాడమన్నారు. చివరికి పెళ్లి చేసేటప్పుడు కూడా చేతులు కొబ్బరికాయ పెట్టి మరీ చేశారు. కోడిగుడ్లు పెట్టలేదు కదా చేతిలో. అంత ఇంపార్టెన్స్ కొబ్బరికి ఇచ్చారనమాట. అంచేత రోజు బిడ్డల కొబ్బరి ముక్కలు బాగా పెట్టండి, నట్స్ బాగా పెట్టండి, ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి, జ్యూసులు, ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వండి. కాస్త ఇది మంచిది. కానీ ఇవన్నీ చేస్తే జ్ఞాపక శక్తి వచ్చేస్తుందా అంటే రాదు. మళ్ళీ
ఇది ఒక సపోర్ట్ అంతే. కానీ ఇవి అందించకుండా మనం మైండ్ని ఇంకొక రకంగా ఇంప్రూవ్ చేయలేం. కాబట్టి ఎక్కువ కాలం పాటు మనకు ఉండాలంటే జ్ఞాపకశక్తి ఇది మతిమరుపు రాకుండా. కానీ అసలుది ఏమిటంటే మీకు శ్రద్ధ ఉంటే గుర్తుంటాయి, శ్రద్ధ లేకపోతే గుర్తుండదు. మీ పిల్లవాడికి చదువు మీద శ్రద్ధ లేదనుకోండి, కానీ మీరు చదవాలి, ఈ ఏజ్లో చదివితే ఎప్పుడు చదువుకుంటాను బడికి పంపుతారు, ఆడికి 20 ఏళ్ళ పాటు వెళ్తూనే ఉంటాడు. కానీ వాడికి క్లాసులో కూర్చుంటాడు, మాస్టర్ గారు పాఠం చెప్తుంటే మైండ్ క్రికెట్ మ్యాచ్ మీద ఉంటుంది. వాడికి క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద లేదు. క్రికెట్ మ్యాచ్లో మీ వాడికి మతిమరుపు అసలు ఉండదు. ఇక క్రికెట్ ప్లేయర్ల పేర్లు, వాళ్ళ స్కోర్లు, ఏ దేశంలో ఎప్పుడు ఆడారు, ఎవరు వరల్డ్ కప్ ఎప్పుడు కొట్టారు, ఎవరు ఎన్ని సెంచరీలు చేశారు చెప్పమానండి. మీ పిల్లవాడికి అసలు మతిమరుపు లేదు ఆ విషయంలో. కానీ చదువు విషయంలో మతిమరుపు ఉంది. కారణం ఏంటి? వాడికి బ్రెయిన్ ఏమైనా డిఫెక్టా, వాడికి ఏమైనా తేడా ఉందంటే లేదు, వాడికి కరెక్ట్గానే ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు జ్ఞాపకం ఉంటాయి, ఇంట్రెస్ట్ లేని విషయాలు జ్ఞాపకం ఉండవు. చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, 10-20%, 30% ఇంట్రెస్ట్ ఉంది, 70% క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది దీంతో పోలిస్తే. అందుకని అవి గుర్తుంటాయి, ఇవి గుర్తుంటాయి. కొంతమంది పిల్లలు బాగా ఏకసంధాగ్రహులు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ఒక్కసారి చెప్తే గ్రహించేస్తారు. వాడికి క్లాసులో కూర్చుంటే క్లాసులో ఉన్నంతసేపు మాస్టర్ గారు చెప్పే పాఠం మీదే ఉంటుంది, చూపు అక్కడే ఉంటుంది, మనసు అక్కడే ఉంటుంది. చూపు మనసు రెండు కలుస్తాయి, వాడికి డైరెక్ట్గా రిసీవ్ అవుతుంది, రికార్డ్ అయిపోతుంది. వీడికి అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఎందుకు? వీడి మనసు లగ్నం చేశాడు, ఇంట్రెస్ట్ అది ఉంది కాబట్టి. వీడికి క్రికెట్ మ్యాచ్ గుర్తు రాలా, సినిమాలు పాటలు, అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్లో ఉన్నాడు గుర్తు రాలా. కానీ కొంతమంది పిల్లలు క్లాసులో కూర్చుంటారు, పాఠం చెప్తుంటే కూడా ఇంకొక అమ్మాయిల గురించి రకరకాల ఆలోచనలు, ఇష్టమైన వాటి గురించి గుర్తు చేసుకుంటుంటే మైండ్ అటుంది కాబట్టి ఇటు రికార్డ్ అవుతుంది. ఇష్టం అటుంది, కొంతమంది డీవియేట్ అవుతారు. అందుకని చదువుకునే వయసులో పిల్లలకి చదువు ఎందుకు రాదు, గుర్తు ఎందుకు ఉండదంటే అతని మనసు దేని మీద తక్కువ ఉంది, మరో దాని మీద ఎక్కువ ఉంది. మీ పేరెంట్స్కి ఇది తెలియదు. మా అబ్బాయి రోజు చదువుతాడని పాపం కష్టపడతాడు, పుస్తకం ముందు కూర్చుంటాడు, కానీ మైండ్ వేరే ఆలోచిస్తున్నది. మీ అబ్బాయి చెబుతాడా నాకు అమ్మాయి మీద మనసు వెళ్తున్నది అని అస్తమానం? అది చెప్పుకునే కాదు కదా. కానీ మీ గోల మీది, వాడి గోల వాడిది, ఇట్లా ఉంటుందని. అదే పిల్లవాడికి చదువు ఎక్కట్లేదు, గుర్తుండట్లేదు కదా. ఒక సినిమా హాల్కి తీసుకెళ్ళి కొత్తగా రిలీజ్ అయిన ఫేవరెట్ హీరో సినిమాలో కూర్చోబెట్టండి, 2.5 గంటలు సినిమా చూసేటప్పుడు వాడి మనసు ఒక్కసారి కూడా చదువు మీదకి వెళ్ళదు, ఇంకొక దాని మీదకి వెళ్ళదు, ఇంకొక ఏ విషయాలు గుర్తుకురావు, ఏకాగ్రంగా సినిమా చూస్తాడు. అంటే సినిమా చూసే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ 100% ఉంది. అందుకని ఆ సినిమాలో వచ్చే డైలాగులు, ఆ మ్యూజిక్, ఆ పాట, ఇవన్నీ మీరు 4 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఆ మ్యూజిక్ కొంచెం ప్లే చేస్తే ఈ సినిమాలో అది, ఈ డైలాగ్ ఒక్క మొక్క చెప్తే ఈ సినిమాలో అది, ఎవడ దెబ్బ కొడితే అన్నాడు అనుకోండి, ఇప్పుడు చెప్పేస్తారు చూడండి. ఇప్పుడు ఆ హీరో ఆ డైలాగ్ చదివింది, రాసింది ఎవరు, ఎప్పుడు రిలీజ్ అయింది, ఒక్క మొక్క. ఎందుకంటే ఆ సినిమా చూసేటప్పుడు ఉన్న కాన్సన్ట్రేషన్ మనకి చదువు మీద వెళ్ళకుండదు. కారణం ఏమిటంటే అది జన్మ సంస్కారాలను బట్టి కొందరికి కొన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాకు మతిమరుపు ఉంది, నాకు ఈ విషయాల్లో ఉండదు, డబ్బుల విషయాల్లో, చుట్టాల విషయాల్లో, ఫ్రెండ్స్ విషయాల్లో, ఈ రిలేషన్స్ ఇట్లాంటి వాటిలో నేను ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు. నేను అసలు మైండ్ పెట్టను. నాకు అసలు ఒక క్లాస్మేట్ నాతో చదువుకున్న వాళ్ళ పేర్లే గుర్తులేవు నాకు సగం, 90% లేవు. ఎందుకంటే నేను అటు కలవటానికి ఉండదు, కలవను, ఇట్లోనే 24 గంటలు మునిగి తేలుతుంటాను. కాబట్టి బంధువుల ఇంటికి వెళ్ళను, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళను, ఫంక్షన్స్కి వెళ్ళను, పెళ్ళిళ్ళకి ఏటికి వెళ్ళను. అసలు ఇంకొక రాజకీయం గురించి 1% విన్ను, వాళ్ళతో అసలు డిస్కషన్సే ఉండవు నాకు. సినిమా వాళ్ళ ఫాలోవర్స్ అయినా అసలు వాళ్ళతో ఏం సంబంధం ఉండదు, వదిలేస్తాం. అంటే ఇంకొక దాంట్లో ఏట్లో ఉండనప్పుడు అవేమీ గుర్తుండవు. ఇక క్రికెట్ మ్యాచ్లు కానీ ఏమీ ఉండదు, ఈ విషయాలు తప్ప. అందుకని ఏ ఆహారంలో ఏ క్యాలరీస్ ఉన్నాయి, ఎందులో కాల్షియం ఎంత, ఎందులో ప్రోటీన్ ఎంత అంటే నాకు ఇట్లాంటివి గుర్తుంటాయి. నేను ఇంటర్మీడియట్ 4 సార్లు తప్పాను. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ కంటే ఈ ఆరోగ్యపరమైన చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి ఇవి బాగా గుర్తుంటున్నాయి. ఆ లెక్కలు, అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేవు అప్పుడు. కారణం ఇంట్రెస్ట్. అందుకని ఎవరికన్నా జ్ఞాపకం ఉండాలంటే ఇంట్రెస్ట్. మీరు ఏదన్నా చూడండి, డబ్బులు అక్కడ పెట్టి మర్చిపోతున్నారు అనుకోండి, మీ మనసు అక్కడ లేదు, అప్పుడు మీ మనసు ఎక్కడో ఆలోచిస్తూ చెయ్యాలి అక్కడ పెట్టేసింది, కాబట్టి ఇక్కడ రికార్డ్ అవ్వలేదు, కాబట్టి అది సేవ్ అవ్వలేదు, కాబట్టి మీకు మళ్ళీ రిమైండ్ చేయదు. సేవ్ అయితే రికార్డ్ చేస్తుంది. సేవ్ అవ్వాలంటే మనసు అక్కడ పెడితే సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ చేసినవి డౌన్లోడ్ అవుతాయి కదండి, సేవ్ చేయని డౌన్లోడ్ అవుతాయి మీకు ఎప్పుడన్నా. మళ్ళీ సేవ్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు.
అంచేత మన మనసు నుంచి మళ్ళీ డ్రా చేయాలంటే ఏ పని చేస్తుంటే ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. అందుకని మీ పిల్లవాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే మీ పిల్లవాడికి చదువు మీద ఇంట్రెస్ట్ కంటే ఇంకోటి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద మీరు పెట్టించండి. వాడిని మెకానిజం మీద ఇంట్రెస్ట్, అందులో చదివించండి, ముందుకెళ్తాడు. సినిమాల్లో ఇంట్రెస్ట్, వాటిలో పెట్టండి, రాణిస్తాడు. ఇంకొకటి ఏదో రాజకీయాలు ఇంట్రెస్ట్, వాడిని తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి అందులో పెట్టండి, మళ్ళీ సక్సెస్ అవుతాడు. ఆ చదువులు చదివించండి. ఇట్లా పిల్లలు అభిరుచులను తెలుసుకోవాలి. అభిరుచులను తెలుసుకోకుండా మనం డాక్టర్లమని మన పిల్లల్ని కూడా డాక్టర్లు చదివించాలనుకుంటే వాడికి అది ఎక్కదు. వాడు యాక్టర్ అవ్వాలనుకుంటే వాడికి అది ఎక్కుతుంది, ఇది ఎక్కదు. అంచేత రకరకాలుగా భిన్నమైన సంస్కారాలు ఉంటాయి కాబట్టి సంస్కారాలను బట్టి ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇంట్రెస్ట్ని బట్టి శ్రద్ధ అంటే జ్ఞాపకాన్ని బట్టే మనం రికలెక్ట్ చేసుకునేది ఉంటుందన్నమాట. అందుకని ఇవన్నీ కూడా కేవలం ఆహారం మార్పులకి ప్రాణాయామం చేస్తూనే వచ్చాయో అవి కొంత సపోర్ట్ చేస్తాయి. మీకు ఏదైతే గుర్తుండదో ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే, ఏ విషయాల మీద మీరు డబ్బులు అక్కడ పెట్టి మర్చిపోతున్నారు, వస్తువులు అక్కడ పెట్టి, ఇంకా కొన్ని విషయాల్లో ఏమి గుర్తుండట్లేదు అనుకోండి, ఏవి గుర్తుండట్లేదో దాని మీదే నేను గుర్తుండట్లేదు కాబట్టి దాని మీద నేను గుర్తుంచుకోవాలి, నేను ప్రయత్నం చేయాలి, నాకెందుకు గుర్తుండదు అని దాని మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మనసు పెట్టి చేయండి. ఎక్కడ చూపు ఉంటుందో మనసు అక్కడ ఉండాలి. చూపు ఒక చోట, మనసు ఒక చోట ఉంటే గుర్తుండదు. ఇదే టెక్నిక్. అందుకని దేహం ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి, చూపు ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి. అప్పుడే లగ్నం అవుతుంది. ఈ లగ్నం అయితే కార్యం సిద్ధిస్తుంది. అందుకని యోగం పట్టిందంటారు కొంతమందికి. యోగం పట్టడం అంటే ఏంటి? యోగికి ఎక్కడ దేహం ఉంటే మనసు అక్కడ ఉంటుంది, ఎక్కడ చూపు ఉందో మనసు అక్కడ ఉంటుంది, అది వాడు యోగి. అందుకని వాడికి యోగం పట్టిందండి, అంత కలిసి వచ్చిందండి, వాడు అదృష్టవంతుడండి అంటాడు. యోగం పట్టింది. యోగం పట్టడం అంటే ఎవరైనా ఏదొచ్చినా సరే వాడికి ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది. చూపు ఎక్కడో మనసు అక్కడ, దేహం ఎక్కడో మనసు అక్కడ, అదే యోగి లక్షణం. అందుకని మన బిడ్డలకు కూడా అలాంటి శ్రద్ధ వాటి మీద రావాలి. మీరు ఎంత చెప్పినా రాదు వాళ్ళ ఇంట్రెస్ట్ సంస్కారాన్ని బట్టి. కానీ పెద్దలుగా మనం ఏదన్నా ఇలాంటిది ఇట్లా ఉండాలి అన్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు దేంట్లో వీక్గా అనిపిస్తున్నామో మనకు గుర్తుండట్లేదు దాని మీద కొంచెం అటెన్షన్ పెట్టి చూడండి. మీరు నేను ఎందుకు డెవలప్ అవ్వకూడదు, నాకెందుకు గుర్తుండదు, నేను ఇట్లా నలుగురిలో మర్చిపోతానన్న నా మీద ఎందుకు ఇట్లా నిందలు రావాలని మనం దాని మీద కొన్ని స్పెషల్ అటెన్షన్ కొన్ని నెలలు అబ్జర్వ్ చేసి మైండ్ పెట్టి కళ్ళతో ఎక్కడుంటున్నారో మనసు అక్కడ పెట్టి చూడండి. ఆటోమేటిక్గా మెమరీ మళ్ళీ మీకు వస్తుంది, రికలెక్ట్ అవుతాయి. ఈ అవకాశం వస్తుంది. అంచేత ఈ విషయాల్లో ఏదో మందులు వేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏదో కొంత తైలాలు తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇవన్నీ అంత కరెక్టో కాదో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే వాటిలో ఏ వాస్తవాలు ఉంటాయి అనేది నాకు అనుభవం లేదు కాబట్టి నేను చెప్పలేనది. నాకు తెలిసిన విషయాలు ఇవి కాబట్టి మీరు గ్రహించగలరు. అంచేత పిల్లలకి ఇట్లాంటి మంచి మంచి ఆహారాలు పెట్టండి, ప్రాణాయామం చేయించండి. కొంచెం అట్లాంటి విషయాల్లో అటెన్షన్ వెళ్ళేటట్టు మీరు కనుక ప్రోత్సహించగలిగితే తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేరుతుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.